ఇక ఇది ఇట్లుంటే మన వామపక్షుల సంగతి. 24 గంటలు పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించే భారతీయ వామపక్ష భావజాల మీడియా ముఠాకు విదేశీ ఎన్జిఓల నుంచి నిధులు అందుతాయి, చిల్లర అందుతా ఉంటది. అందుకే భారతీయ పారిశ్రామికవేత్తల కంపెనీల గురించి పాశ్చాత్య మీడియాలో ఏదైనా వ్యతిరేక కథనం వస్తే చాలు వెంటనే అందేసుకుంటది ఈ మీడియా, వామపక్ష మీడియా, ఈ ముఠా. దానికి భారత్ లో విపరీతమైన ప్రచారం కల్పిస్తూ ఉంటది, రుణం తీర్చుకుంటూ ఉంటది. అట్లా ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, నిన్నటి వాషింగ్టన్ పోస్ట్ మీద ఎట్లా జరుగుతుందో, హిండెన్బర్గ్ కూడా చూసినాం కదా మనం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా నేను. కరోనా సమయంలో మోదీ ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత్ బయోటెక్ కంపెనీ కోవాక్సిన్ ని తయారు చేసింది. అయితే అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ అయిన ఫైజర్ వంటివి అసలు ఊహించలేదు ఈ పరిణామాన్ని. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, ఇక్కడ వాళ్ళ వ్యాక్సిన్ అమ్ముకుంటే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు, ఎంత ప్రయోజనం వాళ్ళకి మరి. అయితే ఊహించని విధంగా మన దేశ తయారీ కోవాక్సిన్ వ్యాక్సిన్ ని మోదీ ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అహం దెబ్బతిన్న ఫైజర్ కంపెనీ మీడియా ద్వారా భారత బయోటెక్ వ్యాక్సిన్ మీద కూడా విపరీతమైన వ్యతిరేక పబ్లిసిటీ చేయించింది. అంత మాత్రమే కాదు, ఇక మన మేధావులు, ఇంకా మన నాయకులు ఉన్నారు కదా, లీడర్లు, ది గ్రేట్ యువ నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణకు వచ్చేసరికి కేసీఆర్ వంటి వాళ్ళు ఈ ఫైజర్ వ్యాక్సిన్ దేశంలో ఉపయోగించబోమని ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు.